హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. మేము ఏ విధంగా అయితే గత వీడియోలో చెప్పినట్టు రెవెన్యూకి సంబంధించిన లాకి సంబంధించిన అంటే చట్టపరమైన సమస్యలు కొన్ని సూచనలు చేయడానికి మేము నిర్ణయించాం. సో ఈ వీడియోలో మనం ఆర్టీఐ చట్టం గురించి, అది ఆర్టీఐ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆర్టీఐ దరఖాస్తులు తిరస్కరిస్తే మౌనంగా ఉండకండి. ఎందుకంటే అలా చేస్తే అధికారులు ఇంకా బలపడే అవకాశం ఉంది. ఆ విధంగా ఆర్టీఐది కనుక మనకు ప్రాపర్గా వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఆ సంబంధిత అధికారులు ఖచ్చితంగా శిక్షార్హులు. పూర్తి చట్టపరమైన అవగాహనకు ఈ వీడియో చేయబోతున్నాను. ఇది ఒక వార్త కాదు, ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ఒక హక్కు. ఈ ఆర్టీఐ చట్టం ద్వారా వాళ్ళు ఎటువంటి సమాచారాన్నైనా పొందే అవకాశం ఉంది. ఒకవేళ అలా పొందకపోతే ఇది ఖచ్చితంగా ఆ పౌరుడిపై జరిగిన దాడిగానే పరిగణించవచ్చు. ఆర్టీఐ దరఖాస్తులను కారణం లేకుండా తిరస్కరించడం, సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం, తప్పుడు కారణాలు చూపించడం ఇవి కేవలం పరిపాలనలో లోపాలు కావు. ఇవి ఆర్టీఐ చట్టం ఉల్లంఘనలు. ఇవి పౌర హక్కులపై దాడులు. ఆర్టీఐ చట్టం ఏమంటుందో మనం తెలుసుకుందాం. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ అధికారి పౌరుడు అడిగిన సమాచారాన్ని చట్టబద్ధంగా నిర్ణీత కాలంలో ఇవ్వాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడు. ఇది వారి ఇష్టం కాదు, చట్టపరమైన కర్తవ్యం. చాలా శాఖల్లో అధికారులు చెప్పే సాధారణ కారణాలు ఎలా ఉంటాయంటే సమాచారం అందుబాటులో లేదని, సెక్షన్ 8(1) కింద ఇవ్వలేమని, ఇది మా శాఖ పరిధిలోకి రాదు అని, ఫైలు లభించలేదు అని, ఇలాంటి దొంగ సాకులు చెప్తూ చాలామంది తప్పించుకుంటూ ఉంటారు. ఈ కారణాలు చట్టపరంగా సరైనవి కాకపోతే పౌరులు తప్పకుండా అప్పీల్ దాఖలు చేయవలసిందే. అలా చేయకపోతే మన హక్కులను మనం ఉపయోగించుకోకుండా ఉండినట్టే. మౌనంగా ఉంటే అధికారి తప్పు మరింత బలపడుతుందని ఆల్రెడీ చెప్పాను. ఆ తప్పును మనం కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్టీఐ తిరస్కరణపై తీసుకోవాల్సిన చర్యలు మీకు దశల వారీగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటి దశ, ఫస్ట్ అప్పీల్ సెక్షన్ 19(1). ఆర్టీఐ సమాచారం వచ్చిన తేదీ నుంచి 30 రోజుల లోపల సంబంధిత శాఖలోని ఫస్ట్ అప్పీల్ అథారిటీ అంటే FAA ఫస్ట్ అప్పీల్ దాఖలు చేయాలి. రెండో దశ, సెకండ్ అప్పీల్ సెక్షన్ 19(3). ఫస్ట్ అప్పీల్లో కనుక న్యాయం జరగకపోతే లేదా 45 రోజుల్లో సమాధానం రాకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేదా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు మనము ఫిర్యాదు చేయవచ్చు. తప్పు చేసిన అధికారిపై శిక్షలు ఏ విధంగా ఉంటాయి అంటే సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం ప్రకారం అధికారి తప్పు చేస్తే రోజుకు 250 రూపాయల చొప్పున జరిమానా, గరిష్టంగా 25 వరకు ఉండే అవకాశం ఉంటుంది. శాఖాపరమైన విచారణ కూడా ఉంటుంది. ఆయన ప్రమోషన్కు అడ్డుకట్ట వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆయన సర్వీస్ రికార్డులో నెగిటివ్గా నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది అధికారులకు తీవ్రమైన చట్టపరమైన సమస్య. ఫస్ట్ అప్పీల్ కూడా లేకుండానే నేరుగా ఫిర్యాదు చేయవచ్చా అని అడిగితే ఎస్ అనే చెప్పవచ్చు. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో నేరుగా ఇన్ఫర్మేషన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వవచ్చు అని అంటే ఆర్టీఐ దరఖాస్తు కనుక అధికారి స్వీకరించకపోతే, ఫీజు తీసుకోకపోతే, సమాచారాన్ని కనుక అతను నాశనం చేస్తే, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం కనుక ఇస్తే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడం అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) కింద ఉన్న మౌలిక హక్కుల ఉల్లంఘన అని. సుప్రీంకోర్టు పౌరులకు ఇంకా ఎటువంటి సూచనలు ఇచ్చింది అని అంటే ఆర్టీఐ అనేది ఎవరి దయాదాక్షిణ్యాలు కాదని, అది పౌరుల హక్కు అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా తెలిపింది. ఇంకా పౌరులకు న్యాయ నిపుణుల సూచనలు ఏమిటి అంటే ఆర్టీఐ దరఖాస్తులను మనం స్పీడ్ పోస్టు ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా పంపాలి. అన్ని రసీదులను, ఆధారాలను ఖచ్చితంగా భద్రపరుచుకొని ఉండాలి. భావోద్వేగాలకు లోనై ఇష్టం వచ్చిన భాష ఉపయోగించకుండా చట్టపరమైన భాషను ఆ అర్జీలో ఉపయోగించాలి. సంబంధిత సెక్షన్ నెంబర్లను స్పష్టంగా పేర్కొనాలి. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఆ రసీదులు, ఆధారాలు చాలా ముఖ్యం. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటే ఫర్దర్గా మనం ఆర్టీఐ అప్లై చేసిన తర్వాత ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఆర్టీఐ గురించి, దాని ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నారు కదా. సో అదేవిధంగా మీకు కనుక ఏదైనా చట్టపరమైన లేక రెవెన్యూకి సంబంధించిన వివరాలు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ఆ సంబంధించిన
టాపిక్ని నేను క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.